2014లో ఎప్పుడైతే రాష్ట్రం విభజించబడిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు 2 ప్రభుత్వాలు చూశారు. చంద్రబాబు నాయుడు గారిని చూశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చూశారు. ఆల్మోస్ట్ అయిపోయింది ఇది కూడా. ఇప్పుడు జగన్ పరిపాలన బాగలేదంటారా? బాగాలేదు. ఎందుకంటే వాళ్ళు పథకాలు ఇచ్చి అందరినీ సోమరిపోతులు చేస్తున్నాడు. ఇప్పుడు మాలాంటి గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ మేమేం చేయాలి? మాకు బలం ఉన్నంత వరకు మేము వర్క్ చేసుకొని బతకాలి. అలా కాకుండా వీళ్ళకేం పథకాలు వేస్తున్నారు. పథకాలు వేసి దానివల్ల జనాలు ఏమవుతున్నారు? సోమరిపోతులు అవుతున్నారు. మన కరెంటు బిల్ వచ్చింది. మాకు కరెంటు బిల్ ఎంత? 800 వచ్చే కరెంటు బిల్లు, దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ 400 వేసి 1500 దాకా బిల్ చేశారు దాన్ని. ఇప్పుడు ఆ బిల్లు మొత్తం అట్లా ఎక్స్ట్రా ఛార్జీలు వేసి మొత్తం పథకాల రూపంలో ఇట్టిస్తున్నారు. దాంట్లో వీళ్ళు ప్రజలకు సేవ చేసింది ఏముంది? ఈ పథకాలు ఎందుకు? మమ్మల్ని నిత్యావసర సరుకులు పెంచడం దేనికి? ఈరోజు ఒక ఉద్యోగం 10,000 ఉద్యోగం రావాలంటే డిగ్రీలు చదువుకున్నాం, కష్టపడి అటు ఇటు చేసి డిగ్రీలు చేసుకున్నాం. మేము 10,000 ఉద్యోగం దొరకాలంటే చాలా కష్టంగా ఉంది మాకు. ఆ 10,000 ఉద్యోగం లేక ఇక్కడేమో నిత్యావసర సరుకులు ఏమో భారీగా పెరిగిపోయినాయి. గ్యాస్ బిల్లు చూస్తే అట్టుంది, కరెంటు బిల్లు చూస్తే అసలు బీభత్సం. దాని గురించి చెప్పాల్సిన లేదు. కరెంటు బిల్లు గురించి మనకు రావాల్సింది 800 కరెంటు బిల్లు ఉంటే 400 రూపాయలు ఏమో దానికి ఎక్స్ట్రా ఛార్జ్ చేసి 400 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నారు కరెంటు బిల్లుకి. మీకు ఏమైనా పథకాలు వచ్చారా మీ ఇంట్లో? పథకాలు వస్తున్నాయి అన్న. పథకాలు దేనికి? నాకు నేను చదువుకున్న స్టూడెంట్, నేను ఉద్యోగం చేసుకోగలను. నెలకు 30,000 సంపాదించుకునే క్యాపబిలిటీ ఉన్న స్టూడెంట్ నేను. ఫస్ట్ అటెంప్ట్లో అన్ని సబ్జెక్టులు పాస్ అయిన వ్యక్తి నేను. నేనేం చేయాలి? ఉద్యోగం చేసుకోవాలి. నాకు ఉద్యోగం దారి చూపిండి ముందు, దానికి పోరాడండి. అంతేగాని పథకాలు నాకెందుకన్నా? నేను చదువుకున్న వ్యక్తిని. నాకు పథకాలతో నాకు పని లేదు అసలు. నేను మా అమ్మ నాన్నని నేను ఉద్యోగం ఉంటే పోషించుకోగలను. ఈ పథకాల కోసం చూడాల్సిన అవసరం నాకెందుకు? సరే, మరి ఇప్పుడు ఏ పథకాలు రేపు బాబు గారు వచ్చిన తర్వాత నేను కూడా కొనసాగిస్తాను అని చెప్పి అంటున్నారు కదా, మరి దాని గురించి ఏమంటారు? పథకాలు కొనసాగించుకోవడం, వాళ్ళు వీళ్ళు కొనసాగించుకోవడం అది వాళ్ళ ఇష్టం అన్నది. మాకు ఎంప్లాయ్మెంట్ అనేది మాకు చూపించాలి కదా. వాళ్ళు వచ్చినా తప్పు పడతాం. ఎవరైనా కానీ పథకాలు అనవసరం అన్న, ఎంప్లాయ్మెంట్ కావాలా? ఇప్పుడు మా తండ్రి గారు చనిపోయారన్న, మా అమ్మగారు ఇంట్లో ఉంటారు. ఆ పథకాల కోసం చూస్తూ ఉండిద్ది. మాకు ఉద్యోగాలు లేవు. ఎట్లా మా పరిస్థితి? మరి పూట గడవదు కదా. ఇప్పుడు నెలకు 30,000 నేను సంపాదించుకున్నాను అనుకున్నా. నెలకు 30,000 సంపాదించుకున్న సంవత్సరానికి ఎంత అయింది? 3 బదులు 3 లక్షలు, 3,60,000 సంపాదించుకోగలను నేను. అలా కాకుండా నా సంవత్సరానికి వచ్చేసి 10,000 రూపాయలు, 18,000 రూపాయలు చేయుతా అని 10,000 రూపాయలు అమ్మ. ఎందుకు? ఈ రోజుల్లో గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని చదివించుకునే వాళ్ళు ఎవరు లేరు. అందరు ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటున్నారు. ఇంగ్లీష్ మీడియం కావాలంటారా, లేకపోతే తెలుగు మీడియం కావాలంటారా? ఇంగ్లీష్ మీడియం అనేది కావాలన్నా. ఇప్పుడున్న సొసైటీలో ఇంగ్లీష్ మాట్లాడడం రాకపోతే బతకడం కష్టం. ప్రతి కంపెనీలో ఇంగ్లీషే. ప్రతి కంపెనీలో ఎప్పటికి వెళ్ళినా కానీ మనం సెల్ఫ్ అనేది మనం చెప్పుకోవాలా. సెల్ఫ్ ఇంటర్వ్యూ అనేది ఇంగ్లీష్లోనే జరిగింది, తెలుగులో ఏడా జరగదు. కాబట్టి ఇంగ్లీష్ అనేది కావాలి. ఒక 10 మార్కులు ఇవ్వాల్చుకుంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎన్ని మార్కులు ఇవ్వదలుచుకుంటారు అన్న? ఎంప్లాయ్మెంట్కే 0 అన్న. ఎంప్లాయ్మెంట్ అనేది 0. సచివాలయ ఉద్యోగాలు వచ్చినాయి కదా, ఏమన్నా? ఏం మాకు రాలేదు. అయితే ఇప్పుడు మరి అమరావతి కావాలంటారా, 3 రాజధానులు కావాలంటారా, లేకపోతే కొత్త నినాదం హైదరాబాద్ కావాలంటారా? మాకెందుకన్న హైదరాబాద్? వాళ్ళు గెంటేశారు మమ్మల్ని. సమైక్యాంధ్ర ఉద్యమం మేము ఇంటర్ చదువుతున్నప్పుడు వాళ్ళు మమ్మల్ని అందరినీ గెంటేసి మేము కాలేజీలు కూడా తిరగల. పోరాడితే మాకు వద్దు, వీళ్ళొద్దు, మాదే ముద్దు అని వదిలేశారు. ఇంకా వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళడం ఎందుకు? మన రాజధాని అనేది మనకు కావాలా, మన ఇల్లు అనేది మనకు కావాలా? 3 రాజులు పెట్టుకుంటారు, 30 పెట్టుకుంటారు. ముందు మనది పెట్టండి. హైదరాబాద్ మనకెందుకన్నా? మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు పెట్టుకోమంటారు ఏంది? ఇది అనవసరం. ఇది క్యాపిటల్ అనేది ఉండాలన్న. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఉండాలి. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకోవాల్సిన అవసరం అయితే ఈ రాష్ట్రానికి రాకూడదు. అది సరే. ఈ 10 ఏళ్ల పాలన చూశారు కదా, చంద్రబాబు నాయుడు గారిది చూశారు, జగన్మోహన్ రెడ్డి గారిది చూశారు. ఎవరి పాలన బాగుంది? చంద్రబాబు నాయుడుకి ఎందుకని వేయటానికి, ఒకప్పుడు నేను మహిళా డ్వాక్రా వాళ్ళకి తీసేస్తానన్నాడు, అది తీసేయలే. రుణమాఫీ తీసేస్తా అన్నాడు, అది తీసేయలే. ఇప్పుడు ప్రజెంటు ఆయన ఎలక్షన్లోకి రావడానికి బస్సులు ఫ్రీ అన్నాడు. మన ఆంధ్రప్రదేశ్ బస్సులు ఫ్రీ అంటే ఆర్థిక స్తోమత అడుక్కు తినిద్ది. అసలు ఆర్థిక స్తోమతే లేదు. ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. చంద్రబాబు నాయుడు అంటే కరువే. ఎందుకు కరువు అంటే పంటలు పండవు. కరోనా రాదని చెప్పన్నారు. దానికి కరోనా కాదు, ఇంకా ఎక్కువ వచ్చింది. చైనా వాళ్ళు ఇంకా వదులుతారు ఎక్కువగా. ఎందుకంటే అసలు చంద్రబాబు నాయుడు ఎక్కంగానే వానలు అస్సలు పడవు. వానలో రైతు ఉంటేనే భవిష్యత్తుకి బాట. చంద్రబాబు నాయుడుకి అంతకుముందు 5 ఏళ్లలో 14 ఏళ్ళు వానలే లేవు. పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం కాబోతున్నారని చెప్పి కొన్ని ఆంగ్ల మీడియా పత్రికలు కొన్ని ప్రచురించాయి. అది నిజమేనా? ఆయనకంత ఉందా, సీన్ ఉందా? పవన్ కళ్యాణ్ ఓన్లీ సినిమా చేసుకోవటం వరకైతే బాగుంటుంది, అంతేగాని రాజకీయాల్లోకి రాకూడదు. అసలు రాజకీయాల్లోకి అన్న వేస్ట్ అసలు. ఎందుకంటే ఆయనకి తెలియదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి చెప్పు తీసుకొని చూపించడం అది రాంగు.
చెప్పులు తీసుకుని కొడతాం రాంగ్, నా కొడకల్లారా అని తిడతాం రాంగ్. అది చాలా రాంగ్ అసలు నా అభిప్రాయం అయితే. ఇక జనాల అభిప్రాయం ఎట్టుందో, ఆయన కానీ ముఖ్యమంత్రి అయితే ఈ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు చూసా, 14-15 సంవత్సరాల పిల్లలు, వాళ్ళు బైక్ గాలిలో నడుపుతారు. అది ఆయన వేస్ట్ అసలు, ఆయన పదవికి అరుగుడు కాదు. నా పిల్లలు ఎక్కడో కేరళలో చదువుతున్నారు, అదే కేరళలో ఇక్కడే చదువుకునేవాళ్ళుగా ఆ ఖర్చు వాళ్ళకి 7 లక్షలు పెట్టి చదివిస్తున్నా. కంప్యూటర్ సైన్స్. అదే 7 లక్షలు నేను ఇక్కడే ఖర్చు పెట్టేవాడిని. మన ఆంధ్రాలో ఖర్చు పెట్టుకున్నట్టయితే మన ఏరియా డెవలప్ అయ్యేది. నేను అక్కడెక్కడో చదివేయాల్సి వచ్చింది నా పిల్లల్ని. టీడీపీ హయాంలో ఎక్కువ కుల రాజకీయాలు జరిగాయా? టీడీపీ కుల రాజకీయ, చౌదరీస్ బాగుండాలా, కతిమ కులలో నాశనం అవ్వాలా. లోకేష్ గారు ఏదో రెడ్ బుక్ లో ప్రతి ఒక్కళ్ళ పేర్లు రాసుకున్నా అని చెప్పి అంటున్నారు. రెడ్ బుక్ సంగతి ఏంటి మరి? ఆ రెడ్ బుక్ తర్వాత ఎలక్షన్ లో గెలిచారనుకో, ఆ రెడ్ బుక్ డస్ట్బిన్ లో ఉంటది. దాని గురించి గెలిస్తే డస్ట్బిన్ లో ఉంటది, జగనన్న గెలిస్తే డస్ట్బిన్ లో ఉంటది. అది అదే లోకేష్ గెలిచిన డస్ట్బిన్ లో ఉంటది. దాన్ని ఏం చేయరు. సిద్ధం సభలకి జనాలు తరలిస్తున్నారని చెప్పి టీడీపీ వాళ్ళు అంటున్నారు. జనాలు స్వచ్ఛందంగా వస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆ పార్టీ సంబంధించిన నాయకులు కావచ్చు తెలియజేస్తున్నారు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటారు? సిద్ధం జనాభాకి బాగానే వస్తున్నారు, కానీ జనాలు కొద్దిగా అక్కడ మొన్న ప్రజలు ఇబ్బంది పడ్డారు, బాగా ఇబ్బంది పడ్డారు. అసలు ఆర్టీసీ బస్సులు కానీ ఏదైనా కానీ ప్రజలు ఎండకి తినడానికి లేక, ఉండటానికి లేక, తాగడానికి నీళ్ళు లేక ఇక్కడెక్కడో 250 ఎకరాలు పెట్టారు, దాంట్లో తాగడానికి నీళ్లు కూడా లేవు. అవును, అసలు అంతమంది జనాలకి గొక్కుడు చుక్క లేకుండా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడే మేలుకో ఆంధ్రుడా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి.